అయితే ప్రియులైనటువంటి దేవుని బిడ్డలు ఇంకొక మాటను చదవండి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో నుండి 5వ వచనాన్ని చదవండి. 2వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునక దేవుని శక్తిని ఆధారము చేసుకునేను ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించడను, జ్ఞానకర్తని నిత్యము మాట్లాడి వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దుష్టకరమని వినియోగించి ఆమేన్ హల్లెలూయా. ఏం వినియోగించిందట? ప్రియులైనటువంటి దేవుని బిడ్డల దేవుని జ్ఞానమును, వివేచనను, సమస్తమును ప్రియులైనటువంటి దేవుని బిడ్డల మనం పొందుకోవాలి అని అంటే ఏం చేయాలి? దేవునికి లోపడి మనుషులమై ఉండాలి. దేవునికి భయపడి మనుషులమై ఉండాలి. దేవునికి లోపడితే, దేవునికి భయపడగలిగితే, వాక్యానికి సాత్వికంతో మనం జీవించగలిగితే, వాక్యానుసారంగా నడుచుకోగలిగితే, వాక్యానుసారమైనటువంటి జీవితము మనలో ఉంటే ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా వాక్యము మనం బ్రతికించగలరు. అందుకని ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి, ఆది కాండంలో ఒక మాటను మనం చూద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆది కాండము 14వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి. అబ్రహాము ఎంత విశ్వాసము కలిగి జీవించిండో, మరియు షాలోము రాజు అయిన మిల్కా షదాకు నుండిను ద్రాక్షారసము తీసుకొని వచ్చును. అతడు సర్వోన్నతమైన దేవుని యాజకుడు. అప్పుడతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడెను గాక అని నీ శత్రువులను నీ చేతికి అప్పగించెను. సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. నువ్వు సర్వోన్నతుడైనటువంటి దేవుని స్తుతిస్తూ ఉన్నావా? ఆరాధిస్తున్నావా? మనం ప్రభు శరీరాన్ని తీసుకుంటూ ఉన్నాం, ప్రభు రక్తాన్ని తీసుకుంటూ ఉన్నాం, ప్రభు శరీరంలోను ప్రభు రక్తంలోను పాల్గొంటూ ఉన్నాం. అబ్రహాము ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో పాల్గొన్నవాడు ఎలా ఉన్నాడు అని అంటే ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా సర్వోన్నతుడైన దేవుని నిత్యము స్తుతించాడు, ఎల్లప్పుడూ స్తుతించాడు. ఇంకా కొంచెం కిందకు పోతే ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా మాట్లాడుతూ ఉన్నది వాక్యము చదవండి మాటని. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చాను. ఏం తీసుకొని? ప్రభు శరీరమును ప్రభు రక్తమును తీసుకొని ఆమెకి ఏమిచ్చిండు? 10వ వంతుని ఇచ్చిండు అని మాట్లాడుతూ ఉన్నది వాక్యం. ఆది కాండంలో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఇది. ఆది కాండంలో 14వ అధ్యాయంలో 18వ వచనం నుండి 21వ వచనం వరకు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఇది. ప్రియులైనటువంటి దేవుని బిడ్డల ప్రభు శరీరము ప్రభు రక్తమును తీసుకున్న వాడు ఏం చేయాలి? 10వ వంతును తీయాలి. ప్రియులైనటువంటి దేవుని బిడ్డల అబ్రహాం కంట శత్రువులను కృంగగొట్టిండు. అబ్రహాముకు ప్రియులైనటువంటి దేవుని బిడ్డల అపవాదులను దూరపరిచిండు. అబ్రహాముని ఎంతో విస్తారముగా ఆశీర్వదించను అని మాట్లాడుతూ ఉన్నది. అబ్రహాముకు బిడ్డలు లేని సమయంలో బిడ్డలను ఇచ్చను అని మాట్లాడుతూ ఉన్నది. ఎవరిని బట్టి? మెల్కీషెదెకు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి, అబ్రహాము యొద్దకు వస్తున్నప్పుడు ప్రభు శరీరమును ప్రభు రక్తమును తీసుకొని వచ్చినప్పుడు ద్రాక్షారసమును రొట్టెను తీసుకొని వచ్చినప్పుడు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా అబ్రహాం అంట సాత్వికుడై లోపడను అని మాట్లాడుతూ ఉన్నది. సాత్వికం ఉన్నదా మనలో? సాత్వికమైనటువంటి మనస్తత్వము, సాత్వికమైనటువంటి దీన మనస్తత్వము ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా దీన మనస్తత్వం కలిగి ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా మనం పాలివారుగా ఉన్నప్పుడు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా ఒకరికొకరు లోపడుతూ ఉన్నామా?
ఆమేన్, హల్లెలూయా. ఒకరికొకరు లోపడుతూ ఉన్నమా? ప్రభు సన్నిధిలో మనం కూర్చున్న మనలో ప్రియులైనటువంటి దేవుడి కదా వాక్యం ఎంతవరకు మనలో పనిచేస్తూ ఉన్నది? వాక్యం ఎవరిదండి? వాక్యం నాదా? అందుకని ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని. ఆదియందు వాక్యములను, వాక్యము దేవుని యొద్దనుండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్దన ఉండెను. చాలు ప్రియులైనటువంటి దేవుని బిడ్డారా. ఆదియందు వాక్యములను, వాక్యమే దేవుడై ఉండెను. దేవుడు వాక్యం లేని దేవుడు లేడు, దేవుడు లేని వాక్యము లేదు. ఆయన వాక్చాతుర్యమే వాక్యము, వాక్యమే దేవుడు. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలకు బ్రతకాలి, బ్రతికించబడాలి అని అంటే మనము ప్రియులైనటువంటి దేవుని బిడ్డలు ఎవరికి మొరక్కాలి అని అంటే దేవునికి మొరక్కాలి. దేవుని యొక్క పాదాలను పట్టుకోవాలి. ప్రభు సన్నిధిలో గోజాడాలి. ప్రభు సన్నిధిలో గోజాడాలి. ప్రభు సన్నిధిలో మోకరించాలి. ప్రభు సన్నిధిలో మోకాళ్ళు వేయాలి. ప్రభు సన్నిధిలో ప్రియులైనటువంటి దేవుని బిడ్డ నిన్ను మోకాళ్ళతో నీ గృహమందు ఆరాధన ఉందా? ప్రార్థన ఉందా? కుటుంబంలో ప్రార్థన ఉందా? నీ బిడ్డల మధ్యన ప్రార్థన ఉందా? నీ కుమారుల మధ్యన ప్రార్థన ఉందా? కుమార్తెల మధ్యన ప్రార్థన ఉందా? నీ కుటుంబంలో ఏమున్నది అని అడుగుతూ ఉన్నది వాక్యము. నేను కాదు మాట్లాడుతూ ఉన్నది. నీ కుటుంబంలో దేవుని కొరకు ఏమి చేయగలుగుతూ ఉన్నావు నీవు అని చెప్పేసారు వాక్యం అడుగుతూ ఉన్నది. నేను కాదు మాట్లాడుతూ ఉన్నది. నా కల్పిత కథలా ఇవి? నా కల్పిత మాటలు అవి? కల్పితమైనటువంటి మాటలుంటే, కల్పితమైన క్రియలుంటే, కల్పితమైన ప్రవర్తన ఉంటే, కల్పితమైన నడకలుంటే, కల్పితమైన ఉద్దేశం ఉంటే ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా వ్యర్థమో అది. దేవుని చిత్తమును నెరవేర్చలేనటువంటి మనుషులమై ఉన్నాం. దేవుని చిత్తమును నెరవేర్చాలి అని అంటే అబ్రహాము ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా దేవునికి లోపడెను. నీవెవరికి లోపడుతూ ఉన్నావు? ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా అపోస్తలుడైనటువంటి పౌలు గారు దేవునికి లోపడ్డడు. నీవెవరికి లోపడుతూ ఉన్నావు? నేనెవరికి లోపడుతూ ఉన్నాను? ప్రభు సన్నిధిలో మోకాళ్ళు వంచిన మన జీవితాలలో ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చలేకపోతూ ఉన్నాం. ఎందుకంటే హృదయము మెత్తన హృదయము లేదు. దేవునికి సాత్వికమైనటువంటి హృదయము కనిపించబడట్లేదు. అందుకనే ప్రియా దేవుని బిడ్డలకు ఒక మాటను, వాక్యాన్ని మనం చూద్దాం. ఆదికాండము 14వ అధ్యాయము 20-21 వచనాన్ని చదవండి. 21-22 వరకు చదవండి. 21 చదువు. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకున్నామని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేసిదనని నీవు చెప్పకుండానట్లు ఒక నూనె పోగైనను చెప్పులు వాడైనను వాటిలో ఏదైనాను తీసుకునని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తను సర్వోన్నతుడును దేవుడునైనా యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేసి ఉన్నాను. అబ్రహాం దగ్గర ఉన్నది ఏదైనా కూడా చెప్పుకున్న వారు కూడా పోనీలేదండి. దేవుడు ఏం చేసిండు? అబ్రహాము ప్రతి విషయంలో లోపడ్డాడు, ప్రతి విషయంలో సాగిల పడ్డాడు, ప్రతి విషయంలో కన్నీరు ఇడిచిండు. అబ్రహాముకు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా తెగిపోయిన చెప్పుకున్న వారిని కూడా ఎవరు కూడా తీసుకొని పోలేనటువంటి స్థితిలో అబ్రహామును కాపాడగలిగింది. నీ కుటుంబాలు కాయగలుగుతూ ఉండడా? కుటుంబంలో సర్వ బలహీనతలు మనల్ని ఎంటాడుతూ ఉన్నా కానీ దేవునికి సాగిల పడలేవు. అబ్రహాముకు అడ్డ ఆకాశము భూమికి పట్టుజాలనంతగా దేవుడు ఆశీర్వదిస్తే ఆయనకు అంత గొప్ప సంతానాన్ని ఇచ్చినా గాని అబ్రహాము అంట ప్రతి దినము దేవుని ఎదుట మోకాళ్ళు వేసిండంట. మనం వేస్తూ ఉన్నామా? దేవుని ఎదుట మోకాళ్ళు వేస్తూ ఉన్నామా? చూడండి, ప్రభు శరీరము, ప్రభు బల్లను, ప్రభు రక్తమును మనం తీసుకుంటూ ఉన్నాము. కానీ ప్రభు శరీరము, ప్రభు రక్తము మనం తీసుకునేటప్పుడు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా అంటూ ఉన్నాడు, నీ మనసు మారాలి అని అంటూ ఉన్నాడు.
మన మనసు మారకపోతే, ఆ వాక్యము నీకే కాదు, నాకే కాదు, ఎవరికి కాదు, అందరికీ వాక్యము హృదయాలను కదిలించాలి. హృదయం కదిలించబడకపోతే, నీ కుటుంబం కట్టబడకపోతే, వాక్యానికి తగ్గింపు లేకపోతే, వాక్యానికి ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా మనసు మారకపోతే, వాక్యము ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా మన హృదయాలలో నిలవలేకపోతే, వాక్యము మన హృదయాలలో జీవితాలలో పట్టింపు లేకపోతే, ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా ఒక్కరమైనను మనం ఫలించలేము. ఒకవేళ ఫలించలేమో కూడా అది ఏమైపోద్ది? అది నానాటికి కూడా ఉండేది కాదు. అది కాయగలిగేది దేవుడే, విడిచిపెట్టేది దేవుడే, సంపాదన ఇచ్చేది దేవుడే, తీసివేసేది దేవుడే మన యొద్ద నుంచి పోగొడతాడు. ఎందుకో తెలుసా? దానికి తగిన రీతిలో మన ప్రార్థన లేకపోతే. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి, ఎంత సంపాదించిన ప్రయోజనం లేకపోతే, ఎంత సంపాదించిన ఎర్దులుగా మనం బ్రతికితే, ఎంత సంపాదించిన దేవుని చిత్తానికి లోపడక లేకపోతే, దేవుడు మనందరిని కూడా ఏం చేస్తాడండి? స్థిరపరచలేడు. కనుక ప్రియులైనటువంటి దేవుని బిడ్డల స్థిరమైన హృదయం ఎవరికి కావాలి? మనకు కావాలి స్థిరమైన హృదయం. మనలో స్థిరమైన హృదయం లేకపోతే దేవుడు మనకు స్థిరత్వంగా ఉండడా? ఆయన కూడా మనతో ఉండడా? ఆయన మనతో ఎందుకు ఉండడో తెలుసా? చదవండి 23 వచనాన్ని చదవండి, 23, 24 చదవండి. ఆదికాండం 14వ అధ్యాయం. అయితే ఈ పడుచువారు పూజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆ నేరు ఎస్కోలు మామిడి అని వారికి ఏ భాగములు రావలను ఆయా భాగములు మాత్రమే వారు తీసుకొనిమ్మని సొదొమను రాజుతో చెప్పాను. ఎవరు చెప్పారు ఈ మాట? రాజులను ఆజ్ఞాపించగలిగిన వాడు, దేవుని చేత ఏర్పరచబడిన వాడు, రాజులను గద్దించగలిగిన వాడు, రాజులను అభిషేకించగలిగిన వాడు, రాజులను ప్రియులైనటువంటి దేవుని బిడ్డల స్థిరపరచగలిగిన వాడు ఎవరు అని అంటే దేవుని చేత ఏర్పరచబడిన వాడు. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉన్నది, మన జీవితాలను ఫలించుకోవాలి అని అంటే, మన జీవితాలు అభివృద్ధి పొందాలి అని అంటే, మన జీవితాలను కాచి కాపాడాలి అని అంటే, దేవుని కాపుదల మనకు ఉండాలి అని అంటే, ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా దేవునికి లోపడే మనసు కావాలి, దేవునికి సాగిలపడే మనసు కావాలి, దేవుని తట్టు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా కన్నీరు ఎరవగలిగినటువంటి మనసు కావాలి, దేవుని తట్టు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా చూడగలిగినటువంటి మనసు ఉండి, మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన మనకెంతో ప్రాముఖ్యమైనదని దైవలేఖనం మాట్లాడుతూ ఉన్నది. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా ప్రభు శరీరమును ప్రభు రక్తమును మనం పాలివారు అవుతూ ఉన్నాము అని అంటే, మన జీవితాలను ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా ప్రభు యొక్క ఆజ్ఞకి కట్టబడద్దా? కట్టబడాలి. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి, ఉన్నట్టుగా మనం ఒప్పుకొని మరలా అవతల పోయిన తర్వాత మన తప్పిదాలు ఆ రీతిగానే ఉంటే ప్రభువుకు కట్టబడలేం. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉన్నది, మనిషి జీవితం మారాలి అని మాట్లాడుతూ ఉన్నది. మనిషి జీవితం మారకపోతే, కట్టుబాటు లేకపోతే, దేవుని చిత్తం లేకపోతే, దేవుని చిత్తానికి నువ్వు అనుసరించకపోతే, దేవుని చిత్తాన్ని ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా అనుసరించలేకపోతే నేను వర్ధిల్లలేమని వాక్యం మాట్లాడుతూ ఉన్నది. దేవుడి మాటలను దీవించి తన ఇనికిడిలో జ్ఞాపకము చేసుకును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.